Hello? Yeah, I'm sorry. I want to talk to you. No. No personal loans, no credit cards. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. I saw you in supermarket. And from that time, I like you. సార్ ముమైత్ ఖాన్ దేవురు సార్. అదే ముమైత్ ఖాన్ దేవురు సార్. ముంబైయా సార్? అంటే ఊరు పేరు అంతా నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోరుమోయ్. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. ఏమయ్యా, నీ బ్లడ్ ఏ గ్రూపు? అది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదులేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, O నెగటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? That's right. థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్. బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. బస్ స్టాప్ కలర్ఫుల్ గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చెయ్యి. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలిప్పాలి. ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా. 2 ఐమాక్సేగా? ఓకే. బాయ్ ఫ్రెండ్, క్యారీ ఆన్. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్. కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. రేయ్, ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే. రమ్మంటుంటే ఏంటో గించుకుంటున్నావు. లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్, స్టిక్స్ తీసురా. ఓయ్, కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3. స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఓయ్, ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులు ఇమ్మంటే బట్టలు ఇమ్మంటాడా? మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే, పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెత్. ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే ఐపీఎస్ ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యేలోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్.
విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంజగుట్ట పిఎస్. దట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ, మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అలాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. షూర్, బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్, లెట్స్ గో. ఏ 1 minute. You try. ఓకే. కీర్తి, కెన్ ఐ హ్యావ్ యూ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్కి, కుదిరితే కుదిరితే పబ్కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. Stop it right away. వై? Just get down. Bye. Happy birthday. హే కీర్తి, నువ్వా? సర్ప్రైజ్. కమ్ ఆన్ ఇన్. Thank you. This is for you. బై ద వే, నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? జీప్లో మీ ఐడెంటిటీ కార్డులో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హ్యావ్ టు సే ఏం పర్వాలేదు. వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. మ్మ్. సారీ బడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడి చేద్దామని. ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్, కన్నింగ్ కొలీగు. ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్రోయ్, ఇక్కడ అన్ని చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. May I help you? ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్ లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, వెన్ ఐమ్ ఫీలింగ్ రియలీ లో, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే
నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్? ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడిస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. You sure? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైమ్. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్ మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్ కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా? సార్ దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లేదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్క తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి రెక్కీ చేసేవాళ్ళు అయితే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మోహమాని. బులెటిన్ పెట్టారు కదా సార్. ఏంటే అరే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారేంటి సార్? వైళ్ళు అతికిచ్చేది లేదు. వెళ్ళండి. ఏంటి లిఫ్ట్ అడుగుతుంది? ఏయ్ వస్తావు లేదా? హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం, ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్. కీర్తి, నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. రైట్. क्या रे, बम फिक्स कर दिया क्या? अंता पक्का ना? ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లోపల ఒకేసారి 345 బూమ్. ఓకే ఓకే, మనం ఫాస్ట్ గా ఎస్కేప్ అవ్వాలి. గంటలో సిటీ దాటేయాలి. కమాన్, బాంబ్ का मैटर किधर भी लिखना है. चलो चलो. కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. అందరిని ఆపండి. స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి.
చెప్తాను మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడ బాంబు పెట్టిన దాఖలాలు ఏం కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనపడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే ఆకాశవాణి పలికిందా, లేక స్కిజోఫ్రెనియా రోగం ఉందా? అంటే ఐ మీన్, ఎవరో లేకపోయినా ఉన్నట్టు, ఎవరో మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుందా? అది కాదు సార్. షట్ అప్! నేను నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏదైనా సెన్సేషన్ చేస్తే టీవీలో కనపడచ్చు, పబ్లిసిటీ అవుతుందనే కదా నీ ఎదవ ప్లాను. డిపార్ట్మెంట్ గా చెమటలు పట్టించావు కదా. ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ జామ్ అంతా వేస్ట్. కాసేపు ఆగితే పైనుంచి నాకు షంటింగ్ మొదలవుతుంది. అర్థమైందా? సార్ మీరు నమ్మట్లేదు. అక్కడ కానీ నిజంగా బాంబు ఉంటే? లేదు కదా, ఎదవ లాజిక్కులొద్దు. సార్ గెట్ అవుట్! ఒక్కడే ఉన్నాడు, వెళ్ళు. నువ్వేంటో మీ సంగతి ఏంటో బాగా తెలుసు. ఏదో రోజు మీ అందరూ కూడా టీవీలో వస్తారు, అది గ్యారంటీ. వెళ్ళు. హలో కీర్తి, వచ్చావా? సారీ, సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. టీవీలో చూశాను, బాంబు అనగానే భయం వేసింది. నథింగ్ హ్యాపెండ్ నా? అది వదిలే, చెప్పు. 8:30కి సెలబ్రేషన్స్ లో కలుద్దామా? ఎనీథింగ్ స్పెషల్? యా, లిటిల్ స్పెషల్. ఓకే, ఐల్ బి దేర్. బాయ్. హాయ్. వెరీ పంక్చువల్. సారీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, కానీ నువ్వేంటి ఇక్కడ? హే, కపుల్స్ ఎంట్రీ కదా. దేనికి? ఏంటి, పబ్కా? ఎస్, పబ్ కి ఇన్వైట్ చేస్తానన్నావు కదా, చూసావా సర్ప్రైజ్? నేనే నిన్ను ఇన్వైట్ చేశాను. ఏంటి, కమాన్. ఓకే. నీకో సంగతి తెలుసా? అబ్బాయిలకే కపుల్ ఎంట్రీ, అమ్మాయిలనైతే సింగిల్ గా అలౌ చేస్తారు, ఫ్రీగా కాక్టైల్స్ కూడా ఇస్తారు. నిజమా? గర్ల్స్ ని సింగిల్ గా అలౌ చేస్తారని తెలిస్తే నిన్న అసలు పిలిచుండేదాన్నే కాదు. అయితే నేనెందుకు? వెళ్ళిపోతా. హే, ఐమ్ జస్ట్ జోకింగ్. పడగొట్టాలో చెప్పు. That girl. 1 minute. I'll be right back. Hey. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మాత్రం అడగదు. ఒళ్ళు మండిపోతుంది. Hey, I'm sorry. డ్రైవ్ చేయగలవా? Yeah, I can drive. I'm fine. పోలీస్ అయితే తాగి నడిపినా ఎవరు పట్టించుకోరే. ఏం చేయను? అలవాటు లేనప్పుడు ఎందుకంత పెద్ద బిల్డప్? నెక్స్ట్ టైం అమ్మాయిల్ని ట్యాకిల్ చేస్తున్నట్టు